ఈ రోజు మనతో అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారనమాట. విజయవాడలోని జోజీనగర్లో 45వ డివిజన్ మొత్తం కూడా పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఏవైతే మేము పర్యటించామో బాగా ముంపు గురైనటువంటి ప్రాంతాలు, 4 రోజుల నుంచి 6-7 అడుగులు నీరున్నటువంటి ప్రాంతాలు, గత 3 రోజులుగా సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఏవైతే లాస్ట్ మైల్లో ఉన్నటువంటి కొంతమందికి భోజనాలు కానీ మంచినీళ్ళు కానీ పాలు కానీ అందక చాలా ఇబ్బందులు పడ్డారు. దీన్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి వీధికి ఒక టీం వేశారు. ఈరోజు ఫుడ్ విపరీతంగా ఉంది, మంచినీళ్ళు విపరీతంగా ఉన్నాయి, పాలు విపరీతంగా ఉన్నాయి. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల కొంతమందికి అందించలేకపోయాం. కానీ ఈరోజు సిస్టమేటిక్గా ప్రతి డివిజన్ ఒక యూనిట్గా తీసుకున్నాం. ఆ డివిజన్లో ఎన్ని వీధులు ఉన్నాయో వీధికి ఒక టీం వేసాం. ఆ టీంకి ఆ వీధి బాధ్యతలు అప్పచెప్పి డైరెక్ట్గా ఒక ట్రాక్టర్ ఆ వీధిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మనం సిస్టమేటిక్గా పేర్లతో సహా తీసుకొని ఆ టీంని ఆ వీధిలో పంపించి వాలంటీర్స్ సహకారంతో ప్రతి ఇంటికి భోజనం, మంచినీళ్ళు, పాలు, అదేవిధంగా ఏవైతే వాళ్ళకి అవసరమైనటువంటి కొవ్వొత్తులు ఇవన్నీ కూడా అందిస్తున్నాం. దీనివల్ల ఈరోజు మొత్తం తిరిగాం. ఎక్కడో ఒక దగ్గర ఇద్దరి దగ్గర అందలేదని అంటున్నారు తప్ప అందరూ మాకు అందాయని చెప్పి సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరిగింది. మా ఆలోచన ఏమిటంటే చివరి వ్యక్తి వరకు మనం ఈరోజు ఇవ్వాలి. ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంత భారీ స్థాయిలో జాతీయ విపత్తు కంటే పెద్ద విపత్తు వచ్చినా సరే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. ఈరోజు మిగతా కార్యక్రమాలన్నీ చేసి రేపటి నుంచి ప్రతి కుటుంబాన్ని ఎన్యూమరేషన్ చేసి ప్రతి కుటుంబానికి ఒక 5 వస్తువులతో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీలు బియ్యం ఇస్తున్నాం, 1 కేజీ పామాయిల్ ఇస్తున్నాం, 2 కేజీలు బంగాళదుంపలు ఇస్తున్నాం, 2 కేజీలు ఉల్లిపాయలు ఇస్తున్నాం, 1 కేజీ కందిపప్పు ఇస్తున్నాం. ఇవన్నీ రేపటి నుంచి ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఇది అయిన తర్వాత ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తాం. చాలామంది సార్ మా వాహనాలు పోయాయి, మా పరిశ్రమలు దెబ్బతిన్నాయి, మా కొద్దిగా ఆదుకోవాలి. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఫస్ట్ మనం ఈ విపత్తు నుంచి బయటపడాలి, ప్రాణాలు రక్షించుకోవాలి. మనం 3 పూట్ల కడుపు నింపుకొని మనం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగితే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇటువంటి విపత్తుని ఎదుర్కోవడం అంటే ఎవరి వల్ల సాధ్యం పడదు. కానీ అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు సహకారం అందించడం వల్ల ఈరోజు సక్సెస్ అయ్యాం. ఈరోజు సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా పెరిగింది. మేము ఇంకా ఎక్కడెక్కడైతే అందలేదు వెంటనే ఆదేశాలు ఇచ్చి ఫలానా ప్రాంతం ఫలానా ఇంటికి వెళ్ళడం లేదు, ఇమీడియట్గా ఎవరినో ఒకరు పంపించండి అని ప్రతి కుటుంబాన్ని ఒక ఐడెంటిఫికేషన్ చేసి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.